గారు ఇప్పుడే మీరు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటూ తెలంగాణకి ద్రోహం చేస్తున్నారు అని అనేది బీఆర్ఎస్ అంటుంది. అటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితోటి చంద్రబాబు కుమ్మక్కయ్యి ఆంధ్రాకి ద్రోహం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏది నిజం? మనం ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరిస్తే వీరి మిత్రుడే కదా అక్కడ మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పిలిచి విందు భోజనాలు ఇచ్చింది ఎవరు? ఆంధ్ర ఆ రోజు రోజా గారి ఇంటికి పోయి రొయ్యల పులుసు లొట్టలేసుకుందని బాగుందని మాట్లాడింది ఎవరు? మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి గారి వల్ల నీళ్ళు వస్తలేవు ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని చెప్పి అంత స్పష్టంగా చెప్తుంది. మా మిత్రుడు కాదు, కేటీఆర్ గారి మిత్రుడే. కేటీఆర్ గారి మిత్రుడే అంత క్లియర్గా చెప్తుండు. అండ్ అంత క్లియర్గా జగన్ గారు మాట్లాడుతున్నారంటే ఆ సమయంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే అన్ని లావాదేవీలు చేసుకున్నామో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసుకోలేకపోతున్నారని ఉద్దేశిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు మాట్లాడేది. ఇంకోటి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసినప్పుడు చట్టసభని బహిష్కరించాల్సిన అవసరం ఏంది? బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏంది? బాయ్కాట్ చేసి బయటికి ఎందుకు వెళ్ళిపోయినారు? 2 చోట్ల అలానే చేశారు కదా. సరే అక్కడ వెళ్ళిపోయారు. మండలిలో మరి కవిత గారు వస్తారు అని చెప్పి తెలుసు, మాట్లాడతారని చెప్పి తెలుసు, వారికి కూడా అవకాశం ఇస్తుండే కదా మాట్లాడేది. ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఇంకోటి అంత సీరియస్ అలిగేషన్స్ చేసింది. సరే ఎవరు చేసిర్రు ఎట్లయింది పక్కన పెడితే అంత సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు పబ్లిక్కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండదా? ఇప్పుడు మన పైన కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండదా? వీళ్ళు ఫక్తి ఏందనంటే వీళ్ళకి తెలంగాణ ప్రజలకి ఏదైతే ప్రజలు అడిగే ప్రశ్నలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకు కవిత గారి ప్రశ్నల పట్ల అంత మౌనంగా ఉన్నారు? మౌనం దేనికి అంగీకారంగా తీసుకోవాలి? మనం అంగీకారం అంటారు. ఇప్పుడు మౌనం చేసిరు కాబట్టి వారు సమాధానం చెప్తలేరు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కాదు, ప్రజలందరూ, మీరు నేను ప్రజలందరూ కూడా అదే అనుకుంటారు ఎందుకు మాట్లాడతలేరు అనేది. కానీ సోషల్ మీడియాలో కవిత గారి మీద కూడా ట్రోల్ చేస్తున్నారు కదా అఫీషియల్. నేను అదే అడుగుతున్నా మేడం, అఫీషియల్గా ట్రోల్ ఇవన్నీ ఎందుకు? అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. తను డైరెక్ట్ అలిగేషన్ చేసింది కదా కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, కేసీఆర్ గారి పైన. ముగ్గురిట్లో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెట్టి ఇవి జరగని లెక్కలు చూపించవచ్చు కదా. దాన్ని పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. వాటిపైన కవిత అలిగేషన్ మీద పవర్ పాయింట్ ఇవ్వచ్చు కదా. మేము చేయలేదని, దేనికి ఎంత అయింది, ఎంతకి ఇచ్చామని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోతారు? ఇచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వారి యొక్క ఇంటిగ్రిటీని వారు ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే కవిత గారు మాట్లాడిన అలిగేషన్స్ అన్నింటి మీద వాళ్ళు ఇచ్చిన ఒక అఫీషియల్ వాళ్ళ అఫీషియల్ ట్వీట్ వాళ్ళ నుంచి ఇచ్చిన సమాధానము తల్లిదండ్రుల యందు దయలేని పుత్రి అని చెప్పి ఇచ్చారు. అంటే మాట్లాడడం అనేది దయలేకపోవడం అంటే ఇప్పుడు సరే తను మాట్లాడిందో బయట పెట్టిందో, సరే తనకి ఏం ప్రాబ్లమే బయట పెట్టింది. సరే మేము చేసినామంటే ఆరోపణలు. మీతో పాటు ఉన్న మీ సొంత చెల్లె, మీ బిడ్డ, మీ మరదలు డైరెక్ట్ ఆరోపణలు చేస్తుంది. మీరు తెలంగాణని దోచుకున్నారంటుంది. అసొంటిది సరే మీరు పొలిటికల్గా సరే అంటే మీరు దోచుకున్న విషయాలు బయట చెప్పిందని దయలేదని చెప్పి వీరుకుంటే సరే అది వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూ, వాళ్ళు ఏమన్నా అనుకొని ఉండ్రి. బట్ వాళ్ళపైన అలిగేషన్స్ వస్తే వాడు సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మేము చేసేటి అంటే సరే రాజకీయ పరంగా విమర్శలు అనుకోవచ్చు. కుటుంబ సభ్యులే మీరు దొంగలని చెప్పి మిమ్మల్ని నిర్ధారించినప్పుడు ఇంకేముంటుంది వాళ్ళ శాంటిటీ ఏముంటుంది వాళ్ళకి? ఇక ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వస్తే ఒకవైపు రేవంత్ రెడ్డి గారు మేము కలిసి పరిష్కరించుకుంటాం ఇద్దరం కలిసి అన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అంతకుముందు 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు వివాదాలు వద్దు ఇద్దరం కలిసి పరిష్కరించుకుంటామన్నారు. అంటే ఇక్కడ అటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, వీళ్ళు మాట్లాడుతున్న అంశాలు 2 చూస్తే మ్యాచ్ అవుతున్నాయి కదా. ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య, రేవంత్ రెడ్డి గారి మధ్య ఏదో ఉంది, ఇద్దరి మధ్య ఏదో ఉంది అనేది తెలుస్తోంది కదా మేడం. ఒక విషయము, 2 రాష్ట్రాలకి సంబంధించి ప్రజలకి లాభం చేకూర్చాలే. అన్యాయం జరిగితే ఊరుకునేది ఉండదు, అన్యాయం జరిగితే 100% పోరాటం చేస్తాం. అట్ ద సేమ్ టైం అక్కడ స్టేట్ వాళ్ళు వచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేము అఫీషియల్గా విందు భోజనాలు ఏర్పాటు చేసి మేము మాట్లాడుకోవడం మేడం. ఆన్ రికార్డ్ ఏముందో ఏం చేస్తారో మాకు సంబంధించిన మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మీడియా సమక్షంలోనే ఏం జరిగింది అని చెప్పి క్లియర్గా మాట్లాడడం జరుగుతుంది తప్ప సాటుకి వీలు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి లెక్క మేము చేసే పరిస్థితి ఉండదు. అసొంటి ఈరోజు నిజంగా అన్యాయం జరిగిందంటే మీరు 10 ఏళ్ళు చక్కగా చేస్తే ఈరోజు పరిస్థితి ఏర్పడేదా? 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసింటే ఈ పరిస్థితి వచ్చేదా? ఈరోజు ఈ పరిస్థితికి కారకులు ఎవరు? ఈ పరిస్థితికి కారకులు వాళ్ళే కదా. బీఆర్ఎస్, అక్కడ వైసీపీ అంటారు. మరి వాళ్ళిద్దరే కదా కారకులే కదా. ఎందుకంటే ఆ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కేసీఆర్ గారికి వీళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్పిండు కదా.
పోలవరానికి సంబంధించి పెట్టించారు. కృతజ్ఞతలు కూడా చెప్పిండు కదా. అవును. మరి చెప్పిరంటే దాని అర్థమైంది ఇక్కడ వచ్చి కలిసిపోయి అక్కడ థ్యాంక్స్ చెప్పిర్రనంటే ఎవరెవరికి సహకరించారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుర్రు అట్లా. అంటే క్లోజ్ డోర్లో మేము ఒప్పించేసాము రాయలసీమను ఆపమని అని చెప్పి చెప్తున్నారు కదా. దేంది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, క్లోజ్ డోర్ లో నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, అదే ఆంధ్రాకి ద్రోహం అనేది అక్కడ జగన్ ఆపిపించినాము అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ మేము అన్యాయం చేయలేదే అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారి కోసం చేశారంటే ఇద్దరి మధ్య. మేడం రాష్ట్ర ప్రయోజనాలు కాదు, అక్కడ ఉన్న ఆన్ రికార్డ్ మేము వాళ్ళ లెక్క బయట పోయి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోకపోయినా రాష్ట్రానికి సంబంధించి ఎవరు ఏ రకంగా ఉందో టెక్నికల్ ఇష్యూస్ పైన మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు సంబంధించిన అధికారులను అన్ని ప్రాపర్గా దానిపైన అవగాహన తెచ్చుకొని మాట్లాడి ఆన్ రికార్డ్ విత్ ఎవిడెన్సెస్ మనకేం రావాలో పట్టుకొస్తున్నాం. మేము కేసీఆర్ గారు లెక్క అంతా మాకే తెలిసి 80,000 పుస్తకాలు మేము చదివినాము, అన్నీ మా ప్రకారంగానే అయితే అని చెప్పి మేము వివరిస్తలేము. ఆ రకంగా మా ప్రభుత్వం పనిచేస్తలేదు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేకూరే విధంగానే మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి అంత క్లియర్గా దాన్ని విత్ ఎవిడెన్సెస్ ఒప్పియగలిగారు. ఒప్పించిందే ఇక్కడ చెప్పారు, అక్కడైనా మొత్తుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంది రేవంత్ రెడ్డి ఈనాడు మొండోడు అఫీషియల్గా కూడా ఇది రాదు కరెక్ట్ కాదు కాబట్టి ఆయన కూడా అంగీకరించింది. అంటే రాయలసీమ డిజైనింగే తప్ప అని అనుకొని ఉంటారు అంతే కదా. మరి ఏ రకంగా ఏం జరిగిందో అది క్లియర్గా ఉన్నది కాబట్టి వారు అంగీకరించి ఉంటారు. లేకపోతే వారు కూడా ఈజీగా అంగీకరించే వ్యక్తి అయితే కాదు కదా, రాష్ట్రాన్ని పక్కన పెట్టి అయితే అంగీకరించే వ్యక్తి అయితే కాదు కదా. ఎవరికన్నా కూడా వాళ్ళ స్టేట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా. అంగీకరించారనంటే రేవంత్ రెడ్డి గారు ఎంత బలంగా వాదించి ఉంటారు, ఎంత క్లియర్గా ఎవిడెన్సెస్ పెట్టుంటారు. మీరు రాదు మీకు చేసుకున్నా కూడా రానివ్వము అని టెక్నికల్గా చూపించి లీగల్గా చూపిస్తేనే కదా అది ఆగేది. అది చేసిన ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నెపం నెట్టేసి తిడతామంటే ఎట్లా కుదురుతుందండి. ఇక్కడ అక్కడ రాయలసీమ మీద కూడా ఇక్కడ తెలంగాణ టీడీపీ లీడర్ తోటి కేసు వేయించారు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఈ కాంగ్రెస్ లీడర్ కేసు వేశారని ఇక్కడ అంటున్నారు. బీఆర్ఎస్ లీడర్ ఎవరు వేసినట్టు కేసు? మేడం అది ఏముందో టెక్నికల్గా సరే ఎవరన్నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్లు వేసిర్రా పార్టీ పర్స్పెక్టివ్లు వేసిర్రా అది వాళ్ళ పార్టీలు వేసిన రోజు మాట్లాడితే దేనికన్నా శాంటిటీ ఉంటుంది, దేనికన్నా కూడా వేసిన రోజు వేస్తే శాంటిటీ ఉంటుంది. ఇలా చాలా క్లియర్గా ఏది ఆపాలన్నా చేయాలన్నా ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ హెడ్ విల్ టేక్ ద డెసిషన్. సరే అక్కడ కూటమి సర్కార్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది, కానీ పరస్పర సహకారం అంటున్నారు ఇద్దరు. వివాదాలన్నీ కూడా మేము కలిసి కూర్చొని పరిష్కరించుకుంటామని. రెండు విభిన్న ప్రభుత్వాలు ఉన్న చోట అది కుదురుతుందా? రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు చాలా క్లియర్గా మా అధిష్టానం కానీ ఎవరన్నా కూడా మనము మన పక్క రాష్ట్రంతో ఏదైతే స్టేట్ ఇంట్రెస్ట్ కోసం ఏదైనా విషయాలు అవసరం ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీకి మనకు పడదని చెప్పి బీజేపీ సెంటర్లో ఉందని చెప్పి మనం పోయి కలవకుండా ఉంటే కుదరదు కదా. కేంద్ర ప్రభుత్వం సరే భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి. ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళి కలవాల్సిందే. ఇప్పుడు ఒక కలెక్టర్తో మనకి డిస్ప్యూట్ ఉందని చెప్పి మన ల్యాండ్ ఇష్యూ ఉంటే ఆ కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మనం ఉత్తగైతే ఉండం కదా మేడం, ఆయన డ్యూటీలు ఉన్న రోజులు ఇవ్వకుండా ఉంటాం కదా. ఇది కూడా అంతే. ఇక